హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు మనం చేయబోయేది ఫుల్ బాడీ వర్కౌట్, కానీ విత్ ఓన్లీ డంబుల్స్ ఫుల్ బాడీ వర్కౌట్ ఎలా చేయాలా అని చెప్పి అనుకుంటున్నారు కదా. వెళ్ళిపోదామండి వర్కౌట్లోకి. కానీ వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన అనిల్కి హాయ్ చెప్పేసుకుందామా. హాయ్ అనిల్. Hi Swatika. హౌ ఆర్ యూ డూయింగ్? Yeah, I'm good. How are you? వెరీ గుడ్. ఫుల్ ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నావు. బాగా రెస్ట్ అది దొరుకుతుందా లాక్డౌన్ టైంలో? Yeah, proper rest is good, eating good, taking care of myself. నైస్. లాక్డౌన్ సమయంలో మనం చేయాల్సిందంతే, విచ్ ఇస్ మన బాడీని మనము రెస్ట్ తీసుకుని దానికి కేర్ తీసుకుని చేయాల్సిన పని చేసుకుంటూ ఆనందంగా హ్యాపీగా మన ఫ్యామిలీస్తో గడుపుకుంటూ మన టైం స్పెండ్ చేసేయాలి. సో ఎనీవే, ఈ లాక్డౌన్ సమయంలో నువ్వు తీసుకుంటున్న ఇమ్యూనిటీ టిప్ ఏమైనా చెప్పగలుగుతావా మనకి? Yeah, drinking lot of hot water, lemon, morning లేవగానే లెమన్ షాట్ తాగుతున్నా ఒకటి, ఈటింగ్ క్లీన్, ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నా, విటమిన్ డి తీసుకుంటున్నా, లైక్ న్యాచురల్ సన్లైట్ నుంచి ఎర్లీ మార్నింగ్. ఎస్ ఫర్ షూర్. ఇవన్నీ చెప్పింది కూడా పర్ఫెక్ట్. మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ రెస్ట్ అండి. టైంకి రెస్ట్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం పని చేయాల్సిన టైంలో, సూర్యుడు ఉన్న టైంలో పని చేయండి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన అన్నట్టు హాట్ వాటర్ తాగుతూ ఉండండి. బికాజ్ హాట్ వాటర్ తాగుతుంటే బాడీకి మంచిది. అట్ ద సేమ్ టైం మన లంగ్స్, మన బ్రీదింగ్ అదంతా కూడా చాలా క్లియర్ అవుతుంటుంది. ఆసమ్. ఈరోజు మనం వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు మనం వార్మప్కి వెళ్దాం. కానీ మళ్ళీ వార్మప్కి వెళ్ళిపోయే ముందు కూడా మీకు ఒక చిన్న టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ టిప్ ఏంటి? మనము ఎవ్రీ డే తింటున్న ఫుడ్స్లో మెయిన్ కావాల్సింది ఏంటి? ఈ గరం మసాలాస్ మనం వాడుతుంటాం. చిన్నప్పుడు గరం మసాలా ఎక్కువ ఘాటు ఉండకూడదు, ఎక్కువ స్పైసెస్ ఉండకూడదు, లేకపోతే ఉంటే మరీ ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రెగ్యులర్ స్పైసెస్ మన తినే ఫుడ్స్లోనే దాంట్లోనే ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఎస్, మన వార్మప్లోకి వెళ్ళిపోదామా? ఫ్యాంటాస్టిక్. వార్మప్కి వెళ్ళే ముందు డెఫినెట్లీ నెక్ మీద మటుకు చేసుకోవాలి. ఎందుకంటే అందరూ అడిగేది నెక్ వర్కౌట్ కోసం. బికాజ్ మనం చాలా టైము కంప్యూటర్ ముందు, టీవీ ముందు కూర్చుని ఇదంతా స్ట్రెయిన్ అయిపోతుంది కాబట్టి. సో నెక్ మీద కొంచెం ఫోకస్ పెట్టుకుని మిగతా బాడీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆసమ్. హ్యాండ్స్ ఆన్ ద వేస్ట్ పెట్టుకుని స్టార్టింగ్ మన రెగ్యులర్ నెక్ రొటేషన్స్ చేసుకుందాం. లెట్స్ గో. 1 2 3 4 5 6 7 8 9 last one 10. Nice. Same thing, opposite direction. 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. Now ఇది ఒకటే కాదు, ఇక్కడ నుంచి మనం ఒక్కసారి సైడ్ ఫుల్ ట్విస్ట్ చేసుకుందాం. మీ కళ్ళు ఎంత వెనక్కి చూడగలిగితే అంత ఇంపార్టెంట్. మాక్సిమం 90 degrees చేయగలిగితే దట్స్ లైక్ మ్యాజికల్. కానీ అలా చేయకపోయినా పర్లేదు. ఒక బ్యాక్ నుంచి 45 degrees వరకు చేయగలిగితే దట్స్ గుడ్ రేంజ్ అనుకుంటాం. సో హ్యాండ్స్ ఇలానే పెట్టుకుని జస్ట్ ట్విస్ట్ చేసుకుని ఎంత చూడగలిగితే అంత మంచిది. 60 degrees కూడా వెళ్ళొచ్చు. హోల్ స్ట్రెచ్. నైస్. అండ్ రిలీజ్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆల్మోస్ట్ 90 degrees కూడా పుష్ చేసుకోవచ్చు. వెరీ నైస్. ఇంకొక 2 times ఆన్ ఈచ్ సైడ్. హోల్. 10 9 8 7 6 5 4 3 2 1. ఆపోజిట్ సైడ్. 10 9 8 7 6 5 4 3 2 1. లాస్ట్ వన్ మీకు సైడ్ యాంగిల్లో నుంచి చూపిస్తాము, సో దట్ మీకు కనిపించే రేంజ్ తెలుస్తుంది అనమాట. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ రైట్ సైడ్. 10 9 8 7 6 5 4 3 2 1. లెఫ్ట్ సైడ్ లాస్ట్. 10 9 8 7 6 5 4 3 2 1. బాగా స్ట్రెచ్ చేస్తే ఇక్కడ నుంచి ఈ నెక్ మసిల్ నుంచి బ్యాక్ మసిల్ కూడా వెళ్తుంది. డిడ్ యూ ఫీల్ ఇట్ అనిల్? ఎస్, అది మెయిన్ ఇంపార్టెంట్. బికాజ్ ఇక్కడంతా మసిల్కి రిలాక్సేషన్ వస్తుంది. ఆసమ్. అది మన నెక్ వర్కౌట్ ఈ రోజుకి అయింది. నెక్స్ట్ మన రెగ్యులర్ హ్యాండ్స్ ఫుల్ రొటేషన్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గో.
3, 2, 1, go. Back to front. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Nice. Opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Fantastic. That is mana upper body ki అయిపోయింది. నెక్స్ట్ మన కోర్ అండ్ హిప్ ఓపెనింగ్ చేసుకుందాం. సో హ్యాండ్స్ ఇలా బయట పెట్టుకుని స్ట్రైట్ గా కూడా పెట్టుకోవచ్చు, బెంట్ కూడా పెట్టుకోవచ్చు, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో లెట్స్ గో. రైట్ నుంచి ఫస్ట్ 3, 2, 1, గో. 1, 2, fantastic. 3, let's go. 4, 5, 6, 7, 8, 9, and 10. Fantastic. So, ఇప్పుడు మనం చేయబోయే మన ఫుల్ బాడీ వర్కౌట్ విత్ జస్ట్ డంబుల్స్. నువ్వు జస్ట్ డంబుల్స్ తో ఫుల్ బాడీ వర్కౌట్ చేసావా అనిల్ ఎప్పుడన్నా? ఇంత చిన్న డంబుల్స్ తో ఫుల్ బాడీ వర్కౌట్ ఎలా? దట్ ఈస్ ద మ్యాజిక్. ఇప్పుడు మనం చేయబోయేది అదే ఉంటుంది. ఎందుకంటే మనకి జస్ట్ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అక్కర్లేదు. ఇవే మనకి మరీ లైట్ అయిపోతే మేబీ మీలాంటి బాయ్స్ యూ కెన్ టేక్ హెవీ వెయిట్ డంబుల్స్. బాయ్సే కాదు, గర్ల్స్ కూడా చేసుకోవచ్చు, నేను కూడా చేస్తుంటాను. సో ద పాయింట్ ఈస్ మనకి ఎక్కువ ఎక్విప్మెంట్ అక్కర్లేదు. చిన్న చిన్న ఎక్విప్మెంట్స్తో కూడా ఫుల్ బాడీ వర్కౌట్ చేద్దామని ఆ చిన్న కాన్సెప్ట్తో ఈరోజు మనం వర్కౌట్ చేయబోతున్నాం. ఆర్ యూ ఎక్సైటెడ్? యా. ఓకే, ఆసమ్. సో మనం తీసేసుకుందాం, మన డంబుల్స్ తీసుకుందాం. తీసుకుని స్టార్టింగ్ ఫ్రమ్ హెడ్ టు టో. సో మన పైనుంచి పై అప్పర్ బాడీ ఫినిష్ చేసుకుని కోర్ చేసుకుని లెగ్స్కి వెళ్దాం. ఓకే, ఆసమ్. సో ఫస్ట్ వెరీ వెరీ సింపుల్. మన హ్యాండ్స్ ఇలా లేపి సెంటర్ అండ్ డౌన్, అండ్ దెన్ అగైన్ అప్, అవుట్ అండ్ డౌన్. ఓకే, సో దిస్ ఇస్ మన షోల్డర్, మన బ్యాక్ అన్నిటి మీద పడుతుంది. ఓకే, 3, 2, 1 and go. And down. 1, nice. 2, super. 3, pressure మటుకు బాగా బిల్డ్ అవుతుంది. 4, ఎప్పటికప్పుడు క్రిస్ప్గా ఉండాలి మూవ్మెంట్స్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. 5, nice. 6, fantastic. 7, very nice. 8, last 2. 9, last one. And 10. Super. సో అది మన షోల్డర్ మూవ్కి వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మన చెస్ట్ మూవ్ చేద్దాం. చెస్ట్ మూవ్కి ఎలా, ఇలానే పట్టుకుని ఇక్కడ నుంచి 1 and center. Okay? 3, 2, 1 and go. Straight. 1, nice. Chest and squeeze gently. 2, nice. 3, fantastic. 4, arms మీద కూడా పడుతుంది. 5, super. 6, 7, nice. 8, 9, last one, and 10. Fantastic. Arms మీద కూడా తెలిసిందా అనిల్? యా, ఈ షోల్డర్ బాల్. ఎస్, షోల్డర్ బాల్, ఆర్మ్, చెస్ట్ అన్నిటి మీద కూడా వస్తుంది. ఫ్యాంటాస్టిక్. సో అది మన సెకండ్ మూవ్ అయిపోయింది. థర్డ్ ఏంటి, విల్ డూ అవర్ కోర్ మూవ్. కోర్ మూవ్ ఏం చేద్దాము, బ్యాక్ ఇలా పెట్టేసుకుని ఇక్కడి నుంచి మనం చేయాల్సింది జస్ట్ ఫ్రమ్ హియర్ కంప్లీట్లీ గో డౌన్ అనమాట. ఇది అండ్ డౌన్. సో ఇలా చేసినప్పుడు మన లోవర్ కోర్ మీద, లోవర్ బ్యాక్ మీద బాగా. ఓకే, సో 3, స్టమక్ ఎప్పుడు లోపలికి ఉండాలి, బయటకు వదలకూడదు, అప్పుడే ఇది కోర్ మీద బాగా. సో 3, 2, 1 and go. Down and up. Nice. Down and up. Nice. And up. Nice. 4, nice. 5, 6, nice. Low core, full low core meeda. 7, idi. 8, nice. 9. అందరూ చూడడానికి లెగ్స్ మీద పడుతుంది అనుకుంటారు, కానీ లెగ్స్ మీద పడదు. సరిగ్గా చేస్తే ఈ గ్లూట్ మసిల్ అండ్ లో కోర్ మీద పడుతుంది. లాస్ట్ 5,
4, nice. 3, super. 2, super, last one. And 1. Fantastic. So ఇది lower back, lower core, glute muscle తెలిసిందా అనిల్ బాగా? Fantastic. So అది మన core, lower back, glute muscle మీద బయట. Next, మన most important and favorite is lunges. సో మన లంజెస్కి వెళ్ళిపోదాము. ఈ లంజెస్లో ఫస్ట్ మన రైట్ లెగ్ చేసుకుని తర్వాత లెఫ్ట్ లెగ్ వెళ్దాం. ఓకే అనిల్? 3, 2, 1, go. 1, nice. 2, stomach, glute muscle, thigh, quad muscle అన్నీ బాగా స్క్వీజ్ చేయండి. Nice. 4, 5, 6, 7, nice. 3 more. 8, 9 and 10. Nice. Same thing మనం left side చేసేద్దాం. 3, 2, 1 and go. 1, back మట్టు ఎప్పుడు straight ఉండాలి. 2, super. 3, 4, 5, 6, 7, last 3, 8, 9, last one, and 10. Fantastic. సో దాంతో మన లంజెస్ అయిపోయింది. లో బాడీ. ఈ లంజెస్ నార్మల్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా వెయిట్ ఉంటే ఆ సెంటరింగ్, ఆ బ్యాలెన్స్ మనకి ఇంకా బాగా వస్తుంది అనమాట. లవ్లీ. నెక్స్ట్ ఏం చేసేద్దాము? లాస్ట్ మన హ్యామ్స్ట్రింగ్ మసిల్కి, అంటే ఈ మసిల్కి వర్క్ చేద్దాం. సో వెరీ సింపుల్. ఇక్కడ నుంచి జస్ట్ కిందకి వెళ్ళి టచ్ చేసి మళ్ళీ పైకి రావడం. ఇందాక మనం చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటారు కదా. ఇందాక ఇలా కొంచెం బెండ్ చేసేసరికి లో కోర్, లో బ్యాక్, గ్లూట్స్ మీద వస్తుంది. ఇది బెండ్ చెయ్యము, జస్ట్ స్ట్రైట్ వెళ్ళి పైకి వస్తాం. అప్పుడు ఓన్లీ హ్యామ్స్ట్రింగ్ మసిల్ మీద పడుతుంది. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్. చిన్న చిన్న డిఫరెన్సెస్ మసిలే మారిపోద్ది. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ రెండు ఇదే ఎపిసోడ్లో చేస్తున్నాం. ఓకే అనిల్? Awesome. 3, 2, 1 and go. Back straight. Knee bend cheyakoodu. Just go touch and down. That's it. 1, 2, nice. 3, nice. 4, nice. 5, 6, super. 7, nice. 8, 9, lovely. 10, bonus ka last 2 చేద్దాం దీనికి. 9, 11, last one and 12. Super. సో దాంతో మీకు తెలిసింది కదా, అందుకని ప్రతి మూవ్ చాలా అటెన్షన్తో చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న చేంజెస్ వల్ల మసిల్ గ్రూపే మారిపోద్ది అనమాట. అది మనకి అర్థమైతే మన బాడీని మనకి ఇంకా ఇంకా డీటెయిల్గా అర్థమైపోద్ది అనమాట. ఓకే, సో ఆన్ దట్ నోట్ మన ఫుల్ బాడీ వర్కౌట్ విత్ డంబుల్స్ ఆల్రెడీ అయిపోయింది తెలియకుండానే. ఆసమ్. సో మనము మన ఫుల్ బాడీ డంబుల్స్తోని వర్కౌట్ అయిపోయింది. మన కార్డియో మూవ్కి వెళ్ళిపోబోతున్నాం. ఈ వీక్ మన కార్డియో మూవ్ కాన్సెప్ట్ ఏంటి? బేసిక్లీ ఎక్కువ చేంజెస్ చేయకుండా సేమ్ వర్కౌట్ మనము హై ఇంటెన్సిటీ విత్ నో బ్రేక్. సో అవే చేయబోతున్నాము. సో దట్ మన హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది, మసిల్ బర్న్ కూడా అవ్వబోతుంది అనమాట. సో అందుకనే ఈరోజు మనం చేయబోయే ఈ సేమ్ 5 ఎక్సర్సైజెస్ ఇంటూ 2 రౌండ్స్ చేస్తాము విత్ నో బ్రేక్ అండ్ హయ్యర్ నంబర్ ఆఫ్ రెపిటేషన్స్. ఓకే, లెట్స్ గో. సో మన డంబుల్స్ తీసేసుకోండి, కార్డియో మూవ్కి రెడీ అయిపోదాము. సో మన ఫస్ట్ మూవ్ షోల్డర్ మూవ్. సో లెట్స్ గో. 3, 2, 1, go. 1, back and down. Nice. 1. కొంచెం స్పీడ్ పెంచండి. 2, lovely. 3, fantastic. 4, super. 5, 6, very nice. 7, nice. 8, very nice. 9, very nice. Last one. And 10. Lovely. Now no gap. Chest press ki helpodam. Standing chest press. 3, 2, 1 and go. Ikkadi nunchi 1, nice. 2, super. Elbow straight. 3, 4, little faster. 5, 6,
7, 8, 9. Last one and 10. Lovely. Next side ko chaddamu. Lower back and glute muscle. Okay? So ilane kinda petkuni ida already bent ayi untamu. Ikkadi nunchi just bend and up. Okay? 3, 2, 1 go. Bend and up. Nice. 1, 2, nice. 3, nice. 4, nice. 5, 6, nice. 7, 8, 9. Last one and 10. Fantastic. Next enti mana lunges. Okay? 3, 2, 1 and go. 1. Alternate cheddam ee sari. Okay? 3, 2, 1 go. 2, 3. Fantastic. 4, 5, 6, 7, 8, 9, 10. 10 more. 11, 12, 13, 14, 15, last 5, 16, 17, 18, 19, last one, and 20. Lovely. Next enti mana hamstring move. So ilane back straight undi, just down and up. Okay, pull up. 3, 2, 1 and go. And up. Nice. 1, 2. Knee bend cheyoddu, back straight undali. 3. Appudu hamstring మీద పడుతుంది. 4, 5. Nice. 6, 7, 8, 9 and 10. Nice. That's it. Take a break. So, Anil, నీకు ఇది హార్ట్ రేట్ బాగా పెరిగినట్టు అనిపించిందా? యా, కార్డియో కాకుండా ఈ ఎక్సర్సైజ్ కూడా హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయొచ్చు అనిపించింది. ఎగ్జాక్ట్లీ. హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అంటే కార్డియో ఒకటే, రన్నింగ్, జంపింగ్ ఇవన్నీ కాకుండా వీటితో కూడా మనము ఇంటెన్సిటీ పెంచుకోవాలనుకుంటే మన హార్ట్ రేట్ పెరుగుతూ మసిల్ బిల్డ్ అవుతూ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది అనమాట. బేసిక్లీ ఆ గ్యాప్ అనేది తగ్గించుకోవాలి. గ్యాప్ తగ్గించుకున్నప్పుడు మనం ఎన్నెన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఒక 5 కౌంట్స్ తీసుకుందాము, దాని తర్వాత సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. 5, 4, 3, 2 and shoot. Second round. Okay, so shoulder first. 3, 2, 1 go. 1, speed. 2, lovely. 3, very nice. 4, డంబుల్స్ అయిన వాళ్ళు వాటర్ బాటిల్స్ కూడా తీసుకోవచ్చు. ఐ హోప్ మీరు అందరు వాటర్ బాటిల్స్ తీసుకుని కూడా చేసుకుంటున్నారు. నైస్. 7, lovely. 3 more. 8, 9, last one and 10. Fantastic. Nice. ఇప్పుడేంటి మన చెస్ట్ మూవ్. 3, 2, 1 and go. 1, 2, 3. Nice. Elbow straight. 4, 5, 6, 7, 8, 9 and 10. Last round. Come on. Next mana 4 moves. So back పెట్టేసుకుని వెయిట్ కింద పెట్టుకుని ఇక్కడ నుంచి just soft bend. 3, 2, 1 and go. 1, nice. 2, 3, nice. 4, low core మీద pressure, low back మీద pressure. 6, 7, 8, 9, 10. ఇది 2 more చేద్దాము. 1 and 2. Fantastic. Last and final, mana lunges. 3, 2, 1, go. Alternate. 1, 2, super. 3, 4, 5, 6, 7, 8, 9. ఇది 10 తో స్టాప్ చేద్దాము. And 10. Because hamstring work ఇంకా ఎక్కువ చేద్దాం. Because quad work మనం ఎప్పుడు చేస్తాం, hamstring చాలా తక్కువ చేస్తాం. అందుకనే 3, 2, 1 and go. Down. 1, nice. Speed. 2. ఇవి 20 counts చేద్దాం. 3, 4, super. 5,
6, 7, lovely, 8, 9, 10, 10 more, 11, 12, 13, 14, lovely, 15, last 5, 16, 17, lovely, 18, 19, last one, and 20. That's it. So good. So, అదండి బేసిక్లీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి వర్కౌట్ అంటే ఎవ్రీ టైమ్ రన్నింగ్, ఎవ్రీ టైమ్ వాకింగ్, ఎవ్రీ టైమ్ ఇదేంటిది మన జంపింగ్, లేకపోతే యునో సమ్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ ఆల్వేస్ ఆన్ ద టోస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ కాకుండా, స్కిప్పింగ్ లేకపోతే ఇవన్నీ కాకుండా ఇలాగా మన బేసిక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో కూడా ఇంటెన్సిటీ పెంచుకొని బ్రేక్ టైం తగ్గించుకుంటూ ఉంటే అదే మన హార్ట్ రేట్ని బిల్డ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మసిల్ లూజ్ అవ్వకుండా ఉంటుంది, అండ్ ఫ్యాట్ లాస్ కూడా 100% అవుతుంది అనమాట. సో ఆన్ దాట్ నోట్ ఈరోజు మేము మా వర్కౌట్ని బాగా ఎంజాయ్ చేసాం, బాగా స్వెట్ వచ్చింది, బాగా హై ఇంటెన్సివ్ ట్రైనింగ్ అయ్యింది. సో ఇలానే మీరు చేయండి, మీ ఇంట్లో ఫిట్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. మళ్ళీ కలుద్దాం విత్ ఇంకెన్నో వేరియేషన్స్, ఇంకెన్నో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్కౌట్స్తో. బట్ అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే హెల్దీ, ఇంట్లో ఉండండి, బాగా వర్కౌట్స్ చేసుకోండి, ఇమ్యూనిటీ పెంచుకోండి. కీప్ వాచింగ్, గెట్ సెట్ ఫిట్.